దేవాలయాలలో వివాహాల టెండర్లు రద్దు చేయాలి. విస్మరిస్తే నిరాహార దీక్ష. దేవస్థానంలో పేదవాని పెళ్లికి అధిక రేట్లు వసూళ్లు. దేవాలయాల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడమే మా కోరిక. కోట్లకు కోట్లు ఇస్తామంటే దేవుణ్ణి వేలం వేయుటకు సిద్ధమా? సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ శ్రీ పూడిపెద్ది శర్మ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన సింహాచలం దేవస్థానం ఒకటి. అయితే ఇక్కడి అధికారులు ఇక్కడి విచ్చేయు భక్తుల నుండి వివిధ రకాలుగా నిలువు దోపిడీ చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి కొండపైన నిరుపేద భక్తులు వివాహములు చేసుకునేందుకు దేవస్థానం అధికారులు టెండర్లు వేసి పెళ్లి చేసుకునేందుకు గుత్తేదారుడి ద్వారా అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. ఇది వరకు ఎన్నడూ లేని ఆచారాన్ని 2 సంవత్సరాలుగా నడుపుతున్నారు. ఈ విషయంపై మా సంస్థ ద్వారా పలుమార్లు అధికారులకు వినతులు సమర్పించిన ఉపయోగం లేదు. దేవస్థానాలలో ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న అధికారులు హిందూ దేవాదాయ ధర్మాన్ని, సంస్కృతిని తుంగలో తొక్కుతున్నారు అనటానికి ఇదే తార్కాణం. జనవరి 22న కొండపైన పెళ్లి మండపాల కోసం టెండర్లు పిలిచి అర్ధాంతరంగా నిలిపివేయడం హర్షణీయం. అయినను కొండపైన వివాహములు జరుపుకునేందుకు అనువైన ప్రదేశములు, వసతి గాని, మంచినీటి సదుపాయం కాని, పెళ్లివారు భోజనాలు చేయుటకు అనువైన సత్రములు కాని లేకుండా ఇక్కడే మొక్కుకున్న పాపానికి భక్తులను ఆర్థిక వనరుగా భావించి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు ఈ సింహాచల ప్రాంతం తొలిపాంచం వద్ద హిందూ ధార్మిక సంఘాలన్నీ కలిసి ఇక్కడికి విచ్చేసినటువంటిది. పత్రికా సమావేశంలో చెప్పదగిన ముఖ్య విషయం ఏమిటి అనంటే, కొండ మీద దేవస్థానం వారు, ఎండోమెంట్ వారు కలిసి భక్తులు వచ్చి ఇక్కడ వివాహాలు చేసుకునే వారికి ఎలక్ట్రికల్ డెకరేషన్ మండపాలు, షామియానాలు, కుర్చీలు వేలంపాట పెట్టారు. ఇది చాలా దారుణమైనటువంటి చర్య. ఎప్పటి నుంచో భక్తులందరూ కోరుతున్నారు ఇటువంటి పాటలు తీయమని. ఎండోమెంట్ వారికి లాభదాయకమైనటువంటి పని మాత్రమే చేస్తామనేటట్టుగా ఎండోమెంట్ మొండి వైఖరితో కూర్చుంది. మరి ఈసారి పాటకి ముందరే మేము చెప్పడం జరిగింది. జేఏసీ నుంచి ఒక లెటరు, అలాగే హిందూ ధార్మిక సంఘాల నుంచి కొంతమంది కొన్ని లెటర్లు సబ్మిట్ చేయడం జరిగింది. అయ్యా, మేము భక్తులకి ఉచితంగా మండపాలు ఇస్తామని చెప్పి అది కూడా పెడచెవిన పెట్టి పాటను ఆఫ్ చేసి మళ్ళీ పాట వేస్తాము అనేటువంటి సన్నాహాలు చేస్తున్నారనేటువంటి వార్తలు వినవస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ జేఏసీ తరఫు నుంచి మేమందరమే ముందరికి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని కొండ మీద పాటలు జరిగితే గనక జేఏసీ తరఫు నుంచి నేను నిరాహార దీక్షకి దిగుతాను. మరి ఎందుకయ్యా ఈ పాటలు ఆపాలి? ఇదివరకు 2000, 3000కి ఒక 50 కుర్చీలు, డెకరేషన్ మండపం వచ్చేది. మరి ఈరోజు అదే డెకరేషన్ మండపం సింపుల్గా 6500, దేవాలయానికి కట్టవలసినటువంటిది 2000, మిగతా ఇతర ఖర్చులు అన్నీ కలిపి 10,000 రూపాయల వరకు డేకురుతోంది. ఇది సామాన్యుల భక్తుల మీద భారం కాదా? అయ్యా, 6500 దేనికి అంటే దేవస్థానం పాట పాడుకున్నామంటే. ఇదొకటే కాదండి, ఈ దేవస్థానం పాట పాడుకునేటువంటి ఈ ఎలక్ట్రీషియన్లు ఏం చేస్తున్నారు అని అంటే, కొండ మీద పాట మాది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాముడు, చాకలి, మంగలి మిగతావి కూడా వాళ్ళే మాట్లాడి అందరినీ కూలి వాళ్ళగా చేస్తున్నారండి. ఇది చాలా దారుణమైనటువంటి చర్య. మరి దేవస్థానానికి ఎప్పటి నుంచో చెప్తున్నాం, దేవాలయాల ఆదాయ వనరులుగా మార్చకండి, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంచాలి. ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ కావు అంటే దేవాలయం వాళ్ళు మాట వినడం లేదు, ఈ ఎండోమెంట్ వాళ్ళు మాట వినడం లేదు. వీళ్ళు ఏంటంటే ఆఖరికి అన్ని పాటలు పెట్టి స్వామివారిని కూడా ఎవరైనా పాడుకొని ఒక 5 కోట్లు 6 కోట్లు ఇస్తాము అని అంటే దేవుడికి డబ్బు వస్తుందండి. దేవుడి డబ్బు పాడు చేయకండి. ఏమండి, మేము దేవుణ్ణి కించపరచడం లేదు, మేమందరం ఈ భక్తులమే అని తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆదాయ వనరులుగా దేవాలయాల్ని మారుస్తున్నారో, భక్తులు ఇక్కడికి వచ్చి విరిసార్జిపోయి ఇతర మతాలని పట్టుకుంటున్నారు. ఏ మతంలో లేనటువంటిది ఈ హిందూ ధర్మానికి ఎందుకు ఈ ఎండోమెంట్ అని ఇక్కడ జేఏసీ హిందూ ధార్మిక సంఘాలు అడుగుతున్నాయి. రకరకాలైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం. ఈ ఎండోమెంట్ నుంచి దేవాలయాలను విడిచిపెట్టండి, లాభదాయకమైనటువంటిది కాదు.
సర్వీస్ ఓరియంటెడ్గా చెయ్యమని మరి మీకు చెవులు లేవా? ఇంకా ఏదైనా తప్పు చేస్తే సస్పెండ్ చేస్తున్నామండి, 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు, సస్పెండే కదా అని నిర్వధికంగా వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. మళ్ళీ జాయిన్ అయినా సరైనటువంటి పనిష్మెంట్ ఏ ఉద్యోగికి ఇవ్వడం కనబడడం లేదు. మరి ఇటువంటి దేవుణ్ణి రోడ్డు మీదకు లాగుతున్నారు అంటున్నారు. దేవుణ్ణి రోడ్డు మీదకి మేము లాగడం లేదు, మీరు లాగుతున్నారు. ఎండోమెంట్ అధికారులు లాగుతున్నారు. ఎందుకు అంటే ఇటువంటి పాటలు పెట్టి భక్తుల్ని పెనుభారం మోపి భక్తుల్ని రానివ్వకుండా చేసి ఇతర మతాలకి ఊతం ఇస్తున్నారు మీరు అని చెప్పి నొక్కి వక్క నుంచి చెప్తోంది హిందూ ధార్మిక ద్వారా తెలియజేస్తున్నాను. అధికారులకి అక్కడ ఉన్నటువంటి లీజు లేకుండా ఇది జరగదు, ఇది జరుగుతూ లేదు. ఇదే గనక జరిగి